వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు ఒక పేరులో యుజిఎన్ అనేటువంటి లెటర్స్ కనుకుంటే ఆ పేరుకి సంబంధించినటువంటి వైబ్రేషన్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ న్యూమరాలజీ దానికి ఏం చెప్తుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హీరో గారు ఉన్నారు. అది వారి మాట్లాడాలని తెలుసుకున్నాం. హలో సార్. సో ఈరోజు లెటర్ యు వాళ్ళకి, జీ వాళ్ళకి, ఆర్ వాళ్ళకి 2025లో ఎలా ఉంటుంది? సో 2025 ఈజ్ ఈక్వల్ టు 9 అనేది కుజుడు. సో ఈ 9 నంబర్కి మెత్తగా, ప్రేమగా, రిక్వెస్ట్గా ముందుకెళ్తే దీవిస్తాడు. అహంకారంతో, మొండిగా, కోపంగా ముందుకెళ్తే 9 వాడు తగ్గడు. సో 9లో 2025లో సో మొండిగా అండ్ కోపంగా ముందుకెళ్ళే వాళ్ళకి యాక్సిడెంట్స్, బ్లడ్ షెడ్స్, గెటింగ్ కిల్డ్, ఫైనాన్షియల్ లాసెస్, చాలా నెగిటివ్స్ చూడబోతున్నారు. సో ఆల్మోస్ట్ మనము ఈ 2025లో మోర్ దెన్ 5 or 6 ప్లేన్ క్రాష్లు చూసాము, హెలికాప్టర్ క్రాష్ చూసాము, ఎన్నో వందల మంది చనిపోయేది చూసాము. విల్ బి సీయింగ్ లాట్ ఆఫ్ సునామీస్, లాట్ ఆఫ్ అర్త్క్వేక్స్, లాట్ ఆఫ్ డెత్స్, చాలా మిస్టీరియస్ వైరసెస్ స్ప్రెడ్ అవ్వడం, ఎంతోమంది చనిపోవడం. సో 2025 9 అనేది అందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వదు. పడే నంబర్కి బ్లెస్సింగ్స్ ఇస్తుంది, పడని నంబర్కి చాలా గట్టి దెబ్బ కొడుతుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, రిలేషన్స్ పరంగా. సో ఎప్పుడు చూడలేదు నేను 2025లో తండ్రిని కొడుకు చంపాడు సాయి కుమార్ లెటర్ ఎస్ వాళ్ళు రైజ్ అవుతారు, పడతారు. సాయి కుమార్లో 16వ నంబర్, 16 పడిపోవాలి, అతను జైల్లో పడిపోతాడు ఖచ్చితంగా. ఇంకో 14-15 ఏళ్ళు జైల్లో ఉండాలి. నిన్న చూశాను, తల్లిని 9 పోట్లు పొడిచి ఇంట్లో పనుకున్నామని కొడుకు ఎంత ప్రేమగా తల్లిదండ్రుల్లో బిడ్డలను పెంచితే ఈరోజు ఈ స్టేజ్కి వచ్చి పెంచిన దానికి కృతజ్ఞతతో ఉండాల్సిన తల్లి, కొడుకులు, కూతుర్లు తల్లిదండ్రులను చంపేస్తున్నారు. పెళ్ళైన 26 రోజులకే భర్తకి పాలలో విషం కలిపి చంపేసిన భార్య చెన్నైలో. ఇంకెన్ని వినాల్సి వస్తుందో 2025లో. ఎక్కడ లేని వింత ఘటనలు నేను ఎప్పుడు నా జీవితంలో వింటాననుకోలేదు. ఎందుకంటే మేము తల్లిదండ్రులకి అత్యంత ప్రాధాన్యత. ఫస్ట్ అమ్మా నాన్న మాట కాదనే ప్రసక్తే ఉండదు. ఏది అడిగితే అది చేస్తాం. సో లెటర్ యు వాళ్ళకి మార్చ్ 2025, మార్చ్ అంటే 3వ నెల, యు అంటే 6వ నంబర్. ఆర్ అంటే సకల సుఖాలు, డబ్బు, పేరు. సో యు లెటర్ వాళ్ళు షేర్ బిజినెస్లో బాగా రాణిస్తారు. బట్ మార్చ్ నెలలో అడ్డంకులు ఉంటాయి. ఎందుకంటే యు అంటే 6, మార్చ్ అంటే 3. ఆర్ అంటే రాక్షసుల గురువు వీనస్, 3 అంటే దేవతల గురువు జూపిటర్. ఈ 3కి 6 పడదు. ఈ 3కి 6 పడదు కాబట్టి ఒకవేళ ఎస్ వాళ్ళు యు వాళ్ళని మ్యారేజ్ చేసుకొని ఉంటే ఈ నెల రోజులు జాగ్రత్తగా ఉండండి, ఓపికగా ఉండండి. అదర్వైజ్ విపరీతమైన కొట్లాట్లు, చంపుకునే వరకు పోవచ్చు. ఏ వాళ్ళు యు వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నా, జే వాళ్ళు యుని వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నా, వై వాళ్ళు యు వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నా, ఎస్ వాళ్ళు యు వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నా ఈ నెల రోజులు కోపాలు పక్కన పెట్టి ఓపికగా ఉండండి. మీ బ్రెయిన్ మీద కంట్రోల్ పెట్టుకోండి. అండ్ ఎందుకంటే నెగిటివ్ జరిగే ఆస్కారం ఎక్కువ. సో లైక్ ఏ అనుకోండి, ఏ అమ్మాయి అనిత, యు ఉపేంద్ర, ఈ కొట్లాట్లు, ఈ కాంబినేషన్లో సంబంధాలు ఉంటే లైక్ ఏతో అఖిల, ఉపేంద్ర కానీ, ఉమాపతి కానీ, సో కొట్లాట్లు విపరీతం. అండ్ ఈ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ కిల్డ్ ఇస్ ఆల్సో వెరీ హై. సో యు లెటర్ వాళ్ళు మార్చ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే ఒక గోమేధికం ధరించండి. ఇది మీ కోపాన్ని తగ్గిస్తుంది. రాహుదోషాన్ని, సర్పదోషాన్ని, శని దోషాలని తగ్గించి మీకు ఒక మంచి మార్గంలో తీసుకుపోయేలాగా గోమేధికం గైడ్ చేస్తుంది. గోమేధికం మోర్ దెన్ 3 క్యారెట్స్ వేసుకోండి. మార్చిలో చాలా జాగ్రత్తగా ఉండండి. లాంగ్ జర్నీస్ చేయకండి. ఎవరితో ఎక్కువగా మాట్లాడకండి. కొట్లాట్లు పెట్టుకోకండి. తర్వాత జీ వాళ్ళు, జీ అంటే 3 చార్లింగ్ సిస్టమ్, 7 పైథాగరస్ సిస్టమ్. మార్చ్ అంటే 3.
సో పెళ్లిలో 3 ముళ్ళు వేసాక 7 అడుగులు. సో జీ లెటర్ వాళ్ళు చాలా స్పిరిచువల్, చాలా మంచి మనసు గల వాళ్ళు. సో జీ అంటే గణేష్. సో మన ప్రథమ దేవుడు, విఘ్నాలకి మనం చేసుకునే మొదటి పూజ గణేశుడికే. సో జీ లెటర్ ఇస్ వెరీ వెరీ స్పిరిచువల్, చాలా తెలివైన వాళ్ళు. మార్చి నెలలో వీళ్ళకి కొత్త కొత్త ప్రాజెక్ట్స్, కొత్త కొత్త పనులు స్టార్ట్ అవ్వడం. సో మంచి విజయాలు లెటర్ జీ వాళ్ళకి మార్చిలో స్టార్ట్ అవుతాయి. పెళ్లి కాని వాళ్ళకి మంచి సంబంధాలు. సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ రాని వాళ్ళకి ప్రమోషన్, శాలరీ గ్రోత్, హైక్, బిజినెస్లో మంచి గ్రోత్ చూస్తారు జీ లెటర్ వాళ్ళు. సో జీ లెటర్ వాళ్ళు చాలా చాలా మార్చిలో అద్భుత ఫలితాలు చూస్తారు. జీ వాళ్ళకి కానీ ఒక అమితిస్ట్ మోర్ దెన్ 7 క్యారెట్స్ మెడలో వేసుకుంటే, అమితిస్ట్ మనల్ని బ్యాలెన్స్గా పెడుతూ శత్రువులు మన దగ్గర రాకుండా, శత్రువు పైన విజయం అండ్ ఆర్థిక విజయం, ఆరోగ్యపరంగా మంచి విజయం, భార్య భర్తల మధ్య సఖ్యత ఈ అమితిస్ట్ ఇస్తుంది. అంటే ఈ గ్రహాల 9 గ్రహాల మూమెంట్ని కూడా అమితిస్ట్ జీ లెటర్ వాళ్ళు కంట్రోల్ చేసి విజయాన్ని, ఆరోగ్యాన్ని అండ్ డబ్బుల్ని అందిస్తుంది. సో జీ లెటర్ వాళ్ళు అమితిస్ట్. అండ్ కంప్లీట్ మీరు స్టోన్స్ తీసుకునే ముందు నన్ను నేరుగా కలిస్తే జీ వాళ్ళు లెటర్ ఎంత పొడి ఉంది, జీ అంటే గీతానా, గీతాంశీనా, పేర్లు చాలా ఉంటాయి కదా, అవన్నీ చెక్ చేసి మీ బర్త్ నంబర్, మంత్ నంబర్, ఇయర్ నంబర్, మీ బర్త్ నంబర్, మీ డిస్ట్రిక్ట్ నంబర్ అన్నీ చెక్ చేసి మీకు ఏ స్టోన్స్ కరెక్టో క్లియర్గా చెప్తాను. సో జీ వాళ్ళకి మార్చిలో చాలా బాగుంటుంది. సో లెటర్ ఆర్కి చాల్డీన్లో వాల్యూ 2, పైథాగరస్లో 9. 2 అంటే చంద్ర ప్రభావం, 9 అంటే కుజుడు ప్రభావం. సో మార్చ్ అంటే 3వ నెల. సో 3 = 9. సో లెటర్ ఆర్కి మార్చ్లో మంచి స్టార్ట్ లభించబోతుంది. ఎందుకంటే ఆర్ వాళ్ళకి జనవరిలో అంత కలిసి రాలేదు, ఫిబ్రవరిలో స్టార్ట్ వచ్చింది, మార్చిలో మంచి మూమెంట్ ఉంటుంది, పనులు వేగవంతం అవుతాయి. పర్టికులర్గా ఆర్ వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు, రియల్ ఎస్టేటు కొంచెం స్లోగా ఉంది బట్ ఇంకా పుంజుకుంటుంది. మార్చి నుంచి రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది, బిజినెస్లు బాగా అవుతాయి. పర్టికులర్గా ఆర్ లెటర్ వాళ్ళు బిజినెస్లు చేసేసుకుంటారు. సో వీళ్ళకి డీలింగ్స్ జరుగుతాయి, సేల్స్ జరుగుతాయి. కన్స్ట్రక్షన్ రంగంలో కూడా ఆర్ వాళ్ళు మంచి సక్సెస్. ఆర్ వాళ్ళు ఒక మూన్ స్టోన్, తెలుగులో చంద్రకాంతమని, మోర్ దెన్ 7 క్యారెట్స్ సిల్వర్లో వేసుకుంటే మాటలు బాగా వస్తాయి, ప్రశాంతంగా ఉంటారు, బిజినెస్ ఇంప్రూవ్ చేయగలరు, భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది, అలగడం, నొచ్చుకోవడం, బాధపడడం, సెన్సిటివిటీ తగ్గుతుంది, విల్ బి మోర్ ఓపెన్, మోర్ హ్యాపీ అండ్ మోర్ హెల్తీ. ఎందుకంటే ఎక్కువ అలగడం, ఎక్కువ బాధపడడం వల్ల హెల్త్ పాడవుతుంది, మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. ఆరు వాళ్ళకి అది ఉంది. ఆరు వాళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. చంద్రకాంతం అని వేసుకుంటే అప్స్ అండ్ డౌన్స్ ఉండవు, డబ్బు ఖర్చులు తగ్గుతాయి, ఆదాయం పెరుగుతుంది. అండ్ మార్చి నెలలో 6 లెటర్ వాళ్ళు మంచి స్టార్ట్తో దూసుకుపోతారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మార్చ్, ఏప్రిల్, మేలో కూడా దూసుకుపోయే లెటర్ 6 లెటర్. సో నేను చెప్పినట్టు ఒక చంద్రకాంతం అని వేసుకోండి, ప్రయత్నాలు చేయండి, లైఫ్లో మంచి సక్సెస్ సాధిస్తారు. 6 లెటర్ వాళ్ళు నన్ను నేరుగా కలిస్తే డేటు, మంత్, ఇయర్ చూసి 6 అయితే రేవంత, 6లో రమేష, లైక్ మెయిన్గా నేమ్స్ లైక్ రమేష్లో 1 6, 1 అడుగు ముందుకి 6 ఇంక రవిలో 4 అక్షరాలు, 4 అంటే కష్టాలు. అండ్ రవిలో 13వ నంబర్ ఉంది, డిలే, డిస్టర్బెన్సెస్, అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ఆల్సో. రవిలో రాజాలో 12 ఉంది, లైఫ్ రివర్స్ అవుతుంది. రాకేష్లో 18 ఉంది, డైవర్స్ నంబర్స్, ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ. రాజేశ్వరిలో 16వ నంబర్ ఉంది, ఏఈఏఐ. ఏ అంటే 1, ఏ అంటే 1, ఈ అంటే 5, ఐ అంటే 9, టోటల్ 16. సో మెయిన్గా 6తో ఉన్న రాంగ్ నేమ్స్లో రమేష్, రాజేష్, రాకేష్, రాజా, రాజు, 4 అక్షరాల పేరు. రామలింగ రాజుని రాజు అన్నాక గత 8 ఏళ్ళుగా ఆయన జైల్లో ఉన్నారు. సో బెయిల్ వస్తున్నప్పుడు బయట రావట్లేదు ఆయన, ఎందుకంటే హై ఛాన్స్ ఆఫ్ గెటింగ్ కిల్డ్ ఇస్ దేర్. నాకు తెలిసి ఏ రాజు కూడా సంతోషంగా ఉండడు, లైఫ్లో అప్స్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి.
సార్ అప్ డౌన్స్ అందరికి ఉంటాయి, పేరు బలం ఉన్న వాళ్ళకి అప్సే ఉంటాయి, డౌన్స్ ఉండవండి. సో చూశారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966600317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.